Hi friends, this is SSC CHCL explanation paper number 41637 quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. A and B can together do a piece of work in 6 days. A and B ఇద్దరు కలిపి 6 days చేస్తారు ఒక వర్క్ ని. A alone can do it in 9 days. A ఒకడే 9 days చేస్తాడు. The number of days B will take to do it alone is B alone వర్కింగ్ డేస్ అడుగుతున్నాడు. అమ్మ A and B వర్క్ ఇచ్చి A alone వర్క్ ఇచ్చి B alone వర్క్ అడుగుతున్నాడు. జనరల్గా మనం వాడే ఫార్ములా A into B by A minus B వాడతాం. సో బి అలోన్ వర్క్ కనుక్కోవడం కోసం ఏ ఇంటూ బి అంటే వర్కింగ్ డేస్ యొక్క ప్రొడక్ట్ తీసుకుంటాం. 6 into 9 బై డిఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ డేస్, 6కి 9కి డిఫరెన్స్ 3. ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి, బి అలోన్ వర్కింగ్ కనుక్కోవడం కోసం క్యాన్సిల్ చేస్తే 3తో 2 times 2 9 times ఈజ్ 18. బి అలోన్ వర్కింగ్ డేస్ ఈజ్ డేస్ ఆర్ 18 days అమ్మ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 52. The length of two parallel sides of trapezium are 16 meter and 20 meter respectively. If its height is 10 meter, its area in square meters is క్లియర్గా గమనించండి. ట్రెపీజియం గురించి మాట్లాడుతున్నాడు. ట్రెపీజియంలో ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్లు ఇచ్చాడు, ఒకటి 16 ఒకటి 20 అంటున్నాడు. అందులో హైట్ ఇచ్చాడు 10 meter అని, ఏరియా ఆఫ్ స్క్వేర్ మీటర్స్ కనుక్కోమంటున్నాడు. రైట్. ట్రెపీజియం యొక్క ఏరియా కనుక్కోవడానికి వాడే ఫార్ములా హాఫ్ ఇంటూ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని మాట్లాడాలి. రైట్. ఇక్కడ హెచ్ అంటే ఆ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ అని, హెచ్ వాల్యూ హైట్ అంటే 10 అని, ఏ అంటే ఫస్ట్ ప్యారలల్ సైడ్ 16, బి అంటే సెకండ్ ప్యారలల్ సైడ్ లెంత్ 20. సో 16 + 20 అంటే 36 అవుతుంది. రైట్. ఈ 2తో 36ని 18 times క్యాన్సిల్ చేయొచ్చు. 18 into 10 అంటే 180 అవుతుంది. రైట్. మన ఆన్సర్ ఈజ్ 180, 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దామమ్మా. బిట్ నెంబర్ 53. A discount series of 15%, 20% and 25% is equal to the single discount of 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఒకటి 15, ఒకటి 20, మూడోది 25. ఈ మూడింటిని కలిపి సింగిల్ డిస్కౌంట్లోకి మార్చమంటున్నాడు. మీకు మెయిన్గా తెలియాల్సిన పాయింట్ ఏంటంటేనమ్మా, పర్సంటేజ్ కట్టేటప్పుడు ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. 15, 20, 25 చేయొచ్చు, 25, 20, 15 చేయొచ్చు. కానీ ఎప్పుడూ కూడా పెద్ద పర్సంటేజ్ ముందు కడితే లెక్క చేయటం ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డిస్కౌంట్ని 25% అందాం. గమనించండి. సో ఒరిజినల్గా మార్కెట్ ప్రైస్ 100, దానిపైన 25% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 25 రూపీస్. ఈ 25 రూపీస్ డిస్కౌంట్ పోగా ఇంకెంత పే చేయాలంటే 75 పే చేయాలి. ఈ 75 పైన రెండో డిస్కౌంట్ 20% వచ్చింది. 75కి 10% అంటే 7.5, 20% అంటే ట్వైస్ ఆఫ్ 7.5, దట్ ఈస్ 15 రూపీ. అమ్మా 75కి 20% అంటే 15 రూపీ, రెండో డిస్కౌంట్ 15 రూపీ వచ్చింది, పక్కన రాస్తున్నా. సో 75లో 15 పోగా ఇంకా 60 రూపీస్ పే చేయాలి. దీనిపైన మూడో డిస్కౌంట్ 15% వచ్చింది, అంటే ఇక్కడ 15% డిస్కౌంట్ వచ్చింది. అమ్మ 60 రూపీస్కి 10% అంటే 6 రూపీ, 5% అంటే హాఫ్ ఆఫ్ 6 రూపీ 3 రూపీ. ఓవరాల్గా 10% + 5%, దిస్ ఈజ్ ఈక్వల్ టు 15%, అంటే 6 + 3 9. సో మొత్తం మీద వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే మూడో డిస్కౌంట్ 9 రూపీస్ అమ్మ. టోటల్ డిస్కౌంట్ అంటే ఈ మూడు డిస్కౌంట్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 25 + 15 40 + 9 49% ఓవరాల్గా వచ్చిన డిస్కౌంట్. గమనించండి 49% సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. పొరపాటును కూడా ఈక్వల్ డిస్కౌంట్లోకి మార్చమన్నాడు కదా అని మూడింటిని యాడ్ చేయకూడదు. 15 + 20 + 25 అని మాట్లాడకూడదు. గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. 490 rupees divided among A, B and C such that A share is half that of B share and thrice that of C share. What is C share? అమ్మ ఒక 490 రూపాయలు ఉన్నాయి. 3 పర్సన్స్కి షేర్ చేయాలి. ఒకడు ఏ, రెండోవాడు బి, మూడోవాడు పేరు సి. వీళ్ళ ముగ్గురికి ఎలా షేర్ చేయాలంటే వాళ్ళు చెప్పిన రేషియో ప్రకారం షేర్ చేయాలి. గమనించండి. మొదట్లో ఏమంటున్నాడంటే ఏ షేర్ ఈజ్ హాఫ్ దట్ ఆఫ్ బి, బిలో హాఫ్ ఉంది ఏ అనేవాడికి. థ్రైస్ దట్ ఆఫ్ సి, సి కంటే థ్రైస్ ఉంది అంటున్నాడు. ఒకసారి హాఫ్ 1/2, ఒకసారి థ్రైస్ అంటున్నాడు. అంటే 2 అనే నెంబరు 3 అనే నెంబర్ మన దగ్గర వచ్చింది. సో 2, 3ల యొక్క ఎల్సిఎం 6. మనం ఏమనుకుందామంటే బి మిడిల్ వాడిది, బి యొక్క షేర్ని 6 parts అనుకుందాం. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సో బి యొక్క పార్ట్స్ 6 parts అనుకుందాం. ఇప్పుడు ఏ దగ్గరకు వద్దాం. ఏ షేర్ ఎంత అంటే హాఫ్ ఆఫ్ ద బి షేరు, అంటే 6లో హాఫ్ అంటే 3. ఈ సి ఇప్పుడు సికి వద్దాం. సి షేర్ ఎంత అంటే ఒక్కసారి గమనించండి అమ్మా.
ఏ షేరు సి షేర్కి థ్రైస్. ఇప్పుడు ఏ షేర్ 1 పార్ట్ ఉంటేనేగా దీనికి థ్రైస్ అంటే 3 అయ్యేది. సో ఫైనల్గా ఏ షేర్ ఏమో 3 పార్ట్స్, బి షేర్ 6 పార్ట్స్, సి షేర్ 1 పార్ట్. సో టోటల్ పార్ట్స్ ఎన్ని అంటే 3 + 6 9 + 1 10 పార్ట్స్. టోటల్ అమౌంట్ ఎంత అంటే 490. 490 10 పార్ట్స్ అయితే మనల్ని సి షేర్ కనుక్కోమన్నాడు, అంటే 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 149 టైమ్స్ ఈజ్ 49 రూపీ. సి షేర్ 49 రూపీ. మా అనుకునేటప్పుడు నంబర్ని జాగ్రత్తగా అనుకోండి. 1/2లో 2 అనే నెంబరు, 3 థ్రైస్లో 3 అనే నెంబర్ ఉంది. వీటి క్యాన్సిలేషన్లో ఎల్సిఎం అయితే ఈజీగా కట్ అవుతుంది. కాబట్టి 2, 3 6 ఎల్సిఎం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే మిడిల్ నెంబర్ని 6 అనుకున్నాం. ఈ బిలో హాఫ్ ఉంటుంది కాబట్టి ఏ దగ్గర 3 ఉంది. సి అనేవాడికి థ్రైస్ ఏ అంటే ఏలో 1/3 ఉంటుంది సికి. సి ఏ దగ్గర 3 ఉంటే సి దగ్గర 1 రూపీ ఉంటుంది. ఫైనల్గా టోటల్ పార్ట్స్ యాడ్ చేసాం. 10 పార్ట్స్ 490, 1 పార్ట్ 49. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. A dealer sold an article 6% loss and he sold it for 64 rupee more. He would have made a profit of 10% than the cost price of the article. చూడమ్మా, మొదట్లో 6% లాస్ వచ్చేటట్టు అమ్ముకున్నాడు. తర్వాత 64 రూపీ మోర్ ప్రైస్ కనుక తీసుకొని అమ్ముంటే 10% ప్రాఫిట్ వచ్చి ఉండేది. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. 6% లాస్లో నుంచి 10% గెయిన్కు రావాలంటే మొత్తం 16% అమౌంట్ ఎక్కువ తీసుకోవాలి. గమనించండి అమ్మా, లాసు ప్రాఫిట్ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి కదా. సో 6% లాసు 10% ప్రాఫిట్లోకి రావాలంటే 16% ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్న పర్సంటేజ్ 16%. ఎక్స్ట్రా తీసుకున్న అమౌంట్ 64 రూపీ. సో 16% ఈజ్ ఈక్వల్ టు 64 రూపీ. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. గమనించండి, ఈ 16 64ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 4 × 100 400 రూపీ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. There are 1400 students in a school. 25% of those wear spectacles and 2/7 of those wearing spectacles are boys. How many girls in the school wear spectacles? ఒక విషయం గమనించండి. మొత్తం 1400 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 25% ఆఫ్ స్టూడెంట్స్ స్పెక్టికల్స్ వేసుకుంటారంట, కళ్ళజోడు పెట్టుకుంటారంట. ఆ స్పెక్టికల్స్ వేసుకునే వాళ్ళలో 2/7 మెంబర్స్ బాయ్స్ ఉన్నారంట. మనల్ని అడుగుతుంది ఏంటంటే స్పెక్టికల్స్ వేసుకునే గర్ల్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. క్లియర్గా చెక్ చేయండి. టోటల్ స్టూడెంట్స్ ఆర్ 1400. ఈ 1400లో 25% అంటే 1/4 స్పెక్టికల్స్ వేసుకుంటారు. ఈ స్పెక్టికల్స్ వేసుకునే వాళ్ళలో 2/7 బాయ్స్. అమ్మ 2/7 పార్ట్స్ బాయ్స్ అయితే గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉంటారు? రిమైనింగ్ పార్ట్సే కదా, అంటే 5/7. మనల్ని కనుక్కోమంది కూడా స్పెక్టికల్ వేసుకునే గర్ల్స్ గురించి, అంటే 5/7 ఆఫ్ 1/4 ఆఫ్ 1400 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైట్, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. 4 7s 28. 28 ఈ 140ని 5 టైమ్స్ కట్ చేస్తుంది. పక్కన 0 ఉంది. 50 టైమ్స్ 50 5 టైమ్స్ ఈజ్ 250. సో మన ఆన్సర్ 250 అమ్మా. 250 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. బిట్ నెంబర్ 57. ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ ఎట్ 12 km/h అండ్ డౌన్ స్ట్రీమ్ ఎట్ 18 km/h. ద మ్యాన్స్ రోయింగ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్. అప్ స్ట్రీమ్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. ఏ మ్యాన్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా ఎం ఫైండ్ అవుట్ చేయడానికి వాడే ఫార్ములా ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ని యాడ్ చేసి బై 2 చేయాలి. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ 18, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ 12. 18కి 12 యాడ్ చేస్తే 30/2. సో 30/2 అంటే 15 అవుతుంది. 15 km/h ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If AB is equal to 21 and A plus B whole square by A minus B whole square is equal to 25/4, then what is the value of A square plus B square plus 3AB అని అడుగుతున్నాడు. ఒక్కసారి చెక్ చేసుకోండమ్మా. AB ఈక్వల్ టు 21 ఇచ్చాడు. 21 రాయగలిగే 2 నెంబర్ల ప్రొడక్ట్ ఏంటంటే మనకు తెలిసి 7 × 3 దగ్గర ఉంది. ఒక్కసారి చూద్దాం. ఏని 7 అనుకుందాం, బిని 3 అనుకుందాం. మనం అనుకున్న అజంప్షన్ కరెక్టో కాదో అని చెక్ చేయడం కోసం వాడిచ్చిన రెండో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A plus B square అంటున్నాడు. A is 7, B is 3. A plus B అంటే 10, 10 square is 100 by డినామినేటర్లో A minus B square అంటున్నాడు. A 7, B 3, 7 minus 3 4. 4 స్క్వేర్ అంటే ఇక్కడ 4 × 4గా రాస్తున్నా. సో క్యాన్సిల్ చేస్తే ఒక 400ని 25 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. అంటే మనకు ఫైనల్గా 25/4 మిగిలింది. అబ్జర్వ్ చేయండి మా 25/4 మిగిలింది. వాడిచ్చిన ఈక్వేషన్లో ఉన్న ఆన్సర్ కూడా 25/4. సో మనం అనుకున్న వాల్యూస్ కరెక్టే. A is 7, B is 3. మనల్ని అడిగిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్, అబ్జర్వ్ చేయండి. A స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49. అలాగే B స్క్వేర్ అంటే 9. అలాగే 3AB అడిగాడు. 3 × AB అంటే 21 కదా, ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు కదా 21. సో ఇప్పుడు యాడ్ చేద్దాం.
యాడ్ చేసేటప్పుడు అంతా వద్దు, యూనిట్స్ ప్లేస్ యాడ్ చేద్దాం. 9 × 9, 9 + 9 అమ్మ, 9 + 9 యాడ్ చేస్తే 8, ఈ యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నా 8. ఇక్కడ 3 × 1 3, 3కి 8 యాడ్ చేస్తే 1 అవుతుంది. ఎండ్ విత్ 1 మన ఆన్సర్. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 59. The value of d power s plus t divided by d power s divided by d power 2 t would be. ఇక్కడ గమనించండి అమ్మా, d power s plus t ని ఎలా రాయొచ్చు అంటే d power s into d power t అని రాయొచ్చు. బై d power s ఇచ్చాడు, బై ఏ కాబట్టి ఇది కూడా డినామినేటర్లో రాస్తున్నా, ఇంకొక d power t ఇచ్చాడు. సో న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. 1 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. పాసిబుల్ మెజర్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్. ట్రయాంగిల్లో ఉండే 3 యాంగిల్స్ పాసిబుల్ మెజర్మెంట్స్ ఏవి అని అడుగుతున్నాడు. జనరల్గా ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ కావాలి అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి, అలా చెక్ చేస్తే సరిపోతుంది. ఇదిగో ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 33 + 42 75. 75కి 115 యాడ్ చేస్తే 195 అవుతుంది, సారీ 190 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ఎందుకంటే 180 రావాలి. ఇక్కడ యాడ్ చేస్తే 40 + 70 110, 110 + 80 190, 30 + 60 90, 90 + 100 190. మొత్తం ఉందే 4 ఆప్షన్స్లో 3 కుదరలేదు, అందులో 4 ఆప్షనే కదా ఆన్సర్ అవుతుంది. ఇంకా చెక్ చేయాల్సిన అవసరమే ఉంది. కాదు కూడదు చెక్ చేస్తామంటే 50 + 60 = 110, 110 + 70 = 180. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. BD and CE are 2 medians of the triangle ABC. If AO = 7 cm, then length of CE. ఇక్కడ క్లియర్గా గమనించండి, BD CEలు మీడియన్స్ అంటున్నాడు. మీడియన్స్ మీట్ అయ్యే పాయింట్ని ఏమంటామంటే జనరల్గా సెంట్రాయిడ్ అంటాం. సెంట్రాయిడ్ని జీతో డినోట్ చేస్తాం. సెంట్రాయిడ్ ఒక మీడియన్ ఎలా డివైడ్ చేస్తుందంటే 1:2 రేషియోలో ట్రైసెక్ట్ చేస్తుంది. గమనించండి, 1:2 రేషియోలో ట్రైసెక్ట్ చేస్తుంది. ఒక్క విషయం మీరు గమనించినట్లయితే ఈఓ అంటే ఇక్కడ ఈఓ ఎంత ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో గమనించండి మా, ఈఓ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు, మనల్ని సిఈ కనుక్కోమన్నాడు, అంటే టోటల్గా మీడియన్ లెంత్ కనుక్కోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. మీరు ఒక్క విషయం గమనించినట్లయితే మనం జనరల్గా ట్రయాంగిల్ తీసుకొని మాట్లాడుకుందాం. అక్కడ ట్రయాంగిల్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఒక్కసారి ట్రయాంగిల్ తీసుకొని మాట్లాడుకుందాం. అసలు ఎంతకీ మీడియన్ అంటే ఏంటి? ట్రయాంగిల్లో వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కు డ్రా చేసేదాన్ని మీడియన్ అంటాం. ఇది ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏడి అనే ఒక మీడియన్ లైన్ డ్రా చేద్దాం. ఏడి అనే మీడియన్ లైన్ని, అలాగే బిఈ అనే మరొక మీడియన్ లైన్ని డ్రా చేద్దాం, అలాగే సిఎఫ్ అనే మరొక మీడియన్ లైన్ని డ్రా చేద్దాం. ఇక్కడ ఈ 3 మీట్ అయ్యే పాయింట్ని ఏమందామంటే సెంట్రాయిడ్ జీతో డినోట్ చేస్తాం. ఎప్పుడు సెంట్రాయిడ్ అయినా మీడియన్ని 1:2 రేషియోలో ట్రైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఎట్ నుంచి 2 పార్ట్స్, ఎట్ నుంచి 1 పార్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఇదిగో చూడండి మా, యాంగిల్ నుంచి 2 పార్ట్స్, యాంగిల్ నుంచి అయితే 2 పార్ట్స్, సైడ్ నుంచి అయితే 1 పార్ట్. గమనించండి, సైడ్ నుంచి 1 పార్ట్. మొత్తం మీద టోటల్గా లెంత్ ఆఫ్ మీడియన్ ఎంత అంటే 3 పార్ట్స్. ఇప్పుడు ఈఓ అంటున్నాడు, ఈఓ 7 సెంటీమీటర్ ఇచ్చాడు, అంటే సైడ్ నుంచి. సో 1 పార్ట్ 7 సెంటీమీటర్ ఇచ్చాడు, టోటల్ కావాలి 3 పార్ట్స్, 3 7s 21. 21 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If secant square theta plus tan square theta equal to √3, then the value of secant power 4 theta minus tan power 4 theta. క్లియర్గా ఒక్కసారి ఈ బిట్ చూడండి. సీకెంట్ పవర్ 4 థీటాని సీకెంట్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాద్దాం. అలాగే ట్యాన్ పవర్ 4 థీటాని ఏమని రాద్దామంటే ట్యాన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మనం ఏమని రాద్దామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాద్దాం. అంటే సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయాలి. సో సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా అని రాస్తే సరిపోతుంది. దీని ప్లేస్లో ఐడెంటిటీ ఈక్వేషన్ ప్రకారం 1 వస్తుంది. దీని ప్లేస్లో వాడు ఇచ్చిన లెక్క ప్రకారం √3 వస్తుంది. సో √3 ఇంటూ 1 అంటే √3నే అవుతుంది. మన ఆన్సర్ √3 ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The greatest perfect square number of 6 digits is a 6 digit perfect square కనుక్కోమంటున్నాడు. అది కూడా గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంట. 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ని తీసుకొని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. గమనించండి, 999 స్క్వేర్ చేసేటప్పుడు 1000 బేస్లో మాట్లాడతాం. 1000 కంటే 999 1 లెస్ అయింది. సో ఆ 1ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 999లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 998 అవుతుంది. ఏ నెంబర్ని అయితే సబ్ట్రాక్ట్ చేస్తామో దాన్ని స్క్వేర్ చేస్తాం. 1ని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. కానీ ఇది 3 డిజిట్ నెంబర్ కాబట్టి స్క్వేరింగ్ పార్ట్ కూడా 3 డిజిట్స్ ఉండాలి. కాబట్టి 1ని ఏమని రాస్తామంటే 001 అని రాస్తాం. ఫైనల్గా 999 స్క్వేర్ చేస్తే వచ్చే రిజల్ట్ 998001. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే సరిపోతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్.
3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ని తీసుకొని స్క్వేర్ చేస్తే 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది. గమనించండి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కూడా వస్తుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. The average height of 30 boys out of a class 50 is 160 centimeter. If the average height of the remaining boys is 165 centimeter, the average height of the whole class is. క్లియర్గా గమనించండి, మొత్తం క్లాస్లో 50 మంది బాయ్స్ ఉన్నారు. అందులో 30 బాయ్స్ యొక్క యావరేజ్ 160 సెంటీమీటర్. నెక్స్ట్ ఏమో రిమైనింగ్ బాయ్స్ అంటున్నాడు. రిమైనింగ్ బాయ్స్ అంటే 20 మెంబర్స్, ఎందుకంటే మొత్తం 50, అందులో 30 పోతే 20 ఉంటారు. వాళ్ళ యావరేజ్ 165. మనల్ని కనుక్కోమంటుంది హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, 2 ప్రాసెస్లు మాట్లాడుకుందాం, విందాం. ఫస్ట్ ఉన్న బాయ్స్ ఫస్ట్ 30 మెంబర్స్ ఉన్నారు, తర్వాత 20 మెంబర్స్ ఉన్నారు. నేను రేషియో వేస్తున్నా దేనికంటే క్వాంటిటీకి, బాయ్స్ యొక్క రేషియో వేస్తున్నా. సో క్యాన్సిల్ చేసినట్లయితే 3:2 రేషియోలో ఉన్నారు. మొదటి వాళ్ళ యొక్క యావరేజ్ 160, రెండో వాళ్ళ యొక్క యావరేజ్ 165. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రేషియోని యావరేజ్ని మల్టిప్లై చేస్తే టోటల్ పార్ట్స్ వస్తుంది. ఒక్కసారి చూడమ్మా, మొదటి పార్ట్లో 3 పార్ట్స్ బాయ్స్ ఉన్నారు, 3 160s 480 అవుతుంది. మొదటి పార్ట్లో అంటే మొదటి పార్ట్లో ఉన్న టోటల్ బాయ్స్ యొక్క వెయిట్ అమ్మా. నెక్స్ట్ హైట్ కదా, హైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 165s. 2 165s అంటే 2 160s 320, 2 5s 10. సో 320 + 10 అంటే 330 అవుతుంది. ఇది రెండో పార్ట్ యొక్క టోటలు 330. సో మొత్తం యాడ్ చేస్తే క్లాస్ యొక్క టోటల్ వస్తుంది. 480కి 330 యాడ్ చేసినట్లయితే 0 11 అలాగే 8. అబ్జర్వ్ చేయండి, 8. సో 8 10 వచ్చింది క్లాస్ యొక్క టోటల్. మనకు కావాల్సింది యావరేజ్ కదా. టోటల్గా క్లాస్లో ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్, ఎందుకంటే 3 + 2 పార్ట్స్ కదా, 5 పార్ట్స్. సో క్యాన్సిల్ చేసినట్లయితే ఈ 10లో 5 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 81 2 టైమ్స్ అంటే 164 అవుతుంది, 162 అవుతుంది. గమనించండి, 162 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. ఇది చేసే విధానం అమ్మా, ప్రాసెస్ ప్రకారం చేసే విధానం. కాకపోతే దీంట్లో ఇదంతా చేయకుండా ఇలా మాట్లాడొచ్చు. ఒక్కసారి చెక్ చేయండి. మన దగ్గర స్టార్టింగ్లో ఉన్న బాయ్స్ 30 మెంబర్స్, తర్వాత ఉన్న బాయ్స్ 20 మెంబర్స్, టోటల్గా 50, అందులో 30 and 20గా విడగొట్టేశాం. సో మనం ఏమనుకుందామంటే మనల్ని ఓవరాల్గా క్లాస్ యావరేజ్, క్లాస్లో ఉన్న హోల్ క్లాస్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నాడు. 160 ఒక యావరేజ్, 165 ఒక యావరేజ్, కాబట్టి 160 రేంజ్లో ఉంది. కాబట్టి టోటల్ క్లాస్ యావరేజ్ని 160 అనుకుందాం. సో టోటల్ క్లాస్ యావరేజ్ ఎంత ఉంటే ప్రతి పార్టీ యొక్క యావరేజ్ కూడా అంతే ఉండాలి. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి అమ్మా. రైట్, మొదట 30 బాయ్స్ యొక్క యావరేజ్ గురించి మాట్లాడుతున్నా. 30 బాయ్స్ యావరేజ్ లెక్కలో ఎంతనిచ్చాడంటే 160 అని ఇచ్చాడు. సో 160 క్లాస్ యావరేజ్ 160 అనుకున్నాను. 30 బాయ్స్ యొక్క యావరేజ్ కూడా 160 ఉంది. రైట్, ఇక్కడ ఏమి మార్పు లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ పార్ట్కి వచ్చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో యావరేజ్ ఎంత అని ఇచ్చాడంటే 165 అని ఇచ్చాడమ్మా, 165. కానీ క్లాస్ యావరేజ్ ఎంత అనుకున్నాను? 160. ఇక్కడ ఎంత ఉంది? 165. మనం అనుకున్న దానికంటే 5 అబవ్ ఉంది కదా. రైట్, ఎన్ని నెంబర్స్కి, ఎంతమందికి? 20 మెంబర్స్కి. సో 5 20 మెంబర్స్కి ఎక్స్ట్రా ఉందంటే టోటల్గా 100 ఎక్స్ట్రా ఉంది. గమనించండి, ఎక్స్ట్రా వస్తే అందరికీ యాడ్ చేయాలి, తక్కువ వస్తే అందరికీ సబ్ట్రాక్ట్ చేయాలి. ఒక్క పాయింట్ గమనించండి అమ్మా. ఇప్పుడు 100 ఎక్స్ట్రా ఉంది, ఈ 100ని అందరికీ షేర్ చేయాలి. అందరూ అంటే 50 మెంబర్స్. సో ఇప్పుడు ఒక్కొక్కరికి 2 ఎక్స్ట్రా వస్తుంది. మనం అనుకున్న యావరేజ్ కంటే 2 ఎక్స్ట్రా వస్తుంది. 160 మనం అనుకున్నాం, 2 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి టోటల్ యావరేజ్ 162 అవుతుంది. గమనించండి, 162 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. Given a minus b equal to 2, a cube minus b cube is equal to 26, then a plus b whole square is a. మనం ఎజంప్షన్ బేస్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాం రండి. ఏ ప్లేస్లో 3 అనుకుందాం, బి ప్లేస్లో 1 అనుకుందాం. 3 - 1 = 2 కాబట్టి ఇప్పుడు మనం అనుకున్న వాల్యూస్ కరెక్టా కాదని చెక్ చేయడం కోసం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఈక్వేషన్లోకి వెళ్ళిపోదాం. ఏ క్యూబ్ అంటే 3 క్యూబ్ 27 మైనస్ బి క్యూబ్ అంటే 1 క్యూబ్ 1 ఈక్వల్ టు 26. రైట్, వాడు ఇచ్చింది 26, మనకు వచ్చింది కూడా 26. అంటే మనం అనుకున్న వాల్యూస్ కరెక్టే. మనం ఏ బదులు 3 అనుకుందాం, బి బదులు 1 అనుకున్నాం. వాడేమంటున్నాడు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక్కోమంటున్నాడు. సో 3 + 1 హోల్ స్క్వేర్ కనుక్కోవటమే. 3 + 1 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, దట్ ఈస్ 16. 16 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. If x plus y plus z equal to 9, then the value of x minus 4 cube plus y minus 2 cube plus z minus 3 cube minus 3 of x minus 4 into y minus z into z minus 3. ఇక్కడ y minus z కాదమ్మా ఉండాల్సింది. ఇక్కడ ఏముండాలంటే y minus 2 అని ఉండాలి. పొరపాటున పడింది, y minus 2 అని ఉండాలి. రైట్, x plus y plus z is equal to 9 ఇచ్చాడు కాబట్టి let x equal to 4.
వై ఈజ్ ఈక్వల్ టు 2, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఒక్కసారి చెక్ చేయండి అమ్మా. నేను అనుకున్న వాల్యూస్ని యాడ్ చేద్దాం. 4 + 2 6, 6 + 3 9. ఇలాగే ఎందుకు అనుకున్నానంటే ఎక్స్ పక్కన 4 ఉంది, వై పక్కన 2 ఉంది, జెడ్ పక్కన 3 ఉంది. కాబట్టి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు 2, జెడ్ ఈక్వల్ టు 3 అనుకున్నా. అంటే 4 + 2 + 3 చేస్తే 9 కూడా వచ్చింది. రైట్, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి వాడు అడిగిన క్వశ్చన్లో పెట్టేస్తా. ఒక్కసారి చెక్ చేయడమా. ఎక్స్ ప్లేస్లో 4 పెడితే 4 - 4 0, 0 క్యూబ్ ఈజ్ 0. ప్లస్ వై ప్లేస్లో 2 పెడితే 2 - 2 0, 0 క్యూబ్ ఈజ్ 0. జెడ్ ప్లేస్లో 3 పెడితే 3 - 3 అంటే 0, 0 క్యూబ్ ఈజ్ 0. రైట్, -3 × 0, 0, 0 అన్ని జీరోలేకమ్మా. ఇక్కడ 0 - 0 అంటే మిగిలింది ఫైనల్గా 0. సో ఫైనల్ ఆన్సర్ 0, ఆప్షన్ 3లో ఉంది. అదే మన ఆన్సర్. జాగ్రత్తగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ -4 అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్లో 4 ఇచ్చా. వై -2 అన్నాడు కాబట్టి వై ప్లేస్లో 2 ఇచ్చా. జెడ్ -3 అన్నాడు కాబట్టి జెడ్ ప్లేస్లో 3 ఇచ్చా. బట్ ఆ మూడింటిని యాడ్ చేస్తే వాడిచ్చిన ఈక్వేషన్కి సరిపోయింది. ఇలా చెయ్యాలనే వాడిచ్చిన లెక్క మీనింగ్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. 3 medians AD, BE and CF of triangle ABC intersect at G. Area of triangle ABC 36 square centimeter. Then area of triangle CGE is. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఒక ట్రయాంగిల్ అంటున్నాడు. ఆ ట్రయాంగిల్లో 3 మీడియన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఆ 3 మీడియన్స్కి ఏ పేర్లు పెట్టినట్టున్నాడు చెక్ చేద్దాం. ఇలా ట్రయాంగిల్ తీసుకుందాం. దీనికి ఏబిసి అనే పేరు పెడదాం. వాడు ఏమేమి మీడియన్స్ ఇచ్చాడంటే ఏడి అనే మీడియన్ ఇచ్చాడు, అంటే ఈ పార్ట్. ఇది ఏడి అనే మీడియన్. అలాగే నెక్స్ట్ బిఈ అనే మరొక మీడియన్ ఇచ్చాడు, అంటే ఇది. అలాగే మరొక మీడియన్ ఇచ్చాడు సిఎఫ్ అనేది, ఇది ఈ పార్ట్. సిఎఫ్ అనే మీడియన్ ఇచ్చాడు. ఈ మొత్తం ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడంటే 36 స్క్వేర్ సెంటీమీటర్ అని ఇచ్చాడు. అందులో ఏం కనుక్కోమన్నాడు? సిజిఈ అంటే ఇది. ఈ జీ ఎక్కడుంది? 3 మీట్ అయ్యే పాయింట్. సిజిఈ అంటే నేను షేడ్ చేస్తున్నాను చూడండి, ఈ పార్ట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక పాయింట్ గమనించండి అమ్మా. ట్రయాంగిల్ ఏబీసీలో సెంట్రాయిడ్ ఏం చేస్తుందంటే మొత్తం మీద 6 ఈక్వల్గా ఉండే ట్రయాంగిల్స్గా విడగొడుతుంది. ఒక్కసారి చెక్ చేయండి. 1 2 3 4 5 6 6 ఈక్వల్ పార్ట్స్గా ఉండే ట్రయాంగిల్స్గా విడిపోతుంది. గమనించండి. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి? అందులో ఒక ట్రయాంగిల్ గురించి, అంటే 6వ భాగం గురించి, అంటే 1/6 గురించి అడుగుతున్నాడు. సో 36లో 1/6 అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో మనకు కావాల్సిన సిజిఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా 6 స్క్వేర్ సెంటీమీటర్. సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. ఏ కర్డ్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్. ఏ టాంజెంట్ ఈజ్ డ్రాన్ టు ద సర్కిల్ ఎట్ అన్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ద కర్డ్. ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ ద కర్డ్ ఈజ్. ఇక్కడ క్లియర్గా గమనించండి. ఒక సర్కిల్ తీసుకోమంటున్నాడు. అందులో కర్డ్ అనేది రేడియస్కి ఈక్వల్గా ఉందంటున్నాడు. రైట్, ఒక సర్కిల్ తీసుకున్నా. ఆ సర్కిల్లో ఒక కర్డ్ కూడా డ్రా చేద్దాం. అబ్జర్వ్ చేయండి. ఇది ఒక సర్కిల్ అనుకుందాం. అందులో కర్డ్ని ఏబి అనే పేరు పెట్టి డ్రా చేద్దాం. ఇది ఏబి అనే కర్డ్. ఇంకో పాయింట్ ఏమని చెప్తున్నాడంటేనమ్మా, ఈ ఏబి అనే కర్డ్ రేడియస్ ఈక్వల్గా ఉందంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ సెంటర్ అనుకుందాం. ఓఏ రేడియస్ అవుతుంది, ఓబి కూడా రేడియస్సే అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఏబి రేడియస్లు అంటే ఓఏ ఓబీలు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఏ ట్రయాంగిల్ అన్నట్టు? ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఈ పాయింట్ ఈ యాంగిల్ ఎంత ఉంది అంటే 60 డిగ్రీ ఉంది. ప్రతి యాంగిల్ 60 డిగ్రీ ఉంటుంది. మనల్ని ఏమంటున్నాడంటే ఆ కర్డ్కి ఎక్స్ట్రిమిటీ, ఆ కర్డ్ని టచ్ అయ్యేటట్టుగా ఒక టాంజెంట్ డ్రా చేయమంటున్నాడు. అంటే ఇది ఇలా డ్రా చేయాలి. రైట్, ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఆ కర్డ్కి ఆ టాంజెంట్కి మధ్యలో ఉండే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే ఈ పార్ట్ దగ్గర ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్ దగ్గర ఉంటుంది. మనకు ఒక విషయం తెలుసు. ఏమని తెలుసు అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి, అంటే ఈ పాయింట్ నుంచి సెంటర్కి కనుక ఒక లైన్ డ్రా చేస్తే అది పర్పెండిక్యులర్ యాంగిల్ ఫామ్ అవుతుందని తెలుసు. సో మొత్తం మీద ఈ టాంజెంట్ అంతా కూడా స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్లో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 60 ఉంది. మొత్తం స్ట్రైట్ లైన్ పైన ఉండాల్సిన యాంగిల్ ఎంత? 180 ఉండాలి. అబ్జర్వ్ చేయండి, 90 ఉంది, 60 ఉంది. ఇంకా రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇంకా 30 ఉంటుంది. సో కర్డ్కి టాంజెంట్కి మధ్యలో ఉండే యాంగిల్ 30. ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. If pi sin theta equal to 1 and pi cos theta equal to, next pi sin theta equal to 1, pi cos theta equal to 1, then find the value of √3 tan 2/3 theta plus 1 is. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే మనకిచ్చిన పాయింట్ ఏంటంటే పై సైన్ థీటా ఈక్వల్ టు 1 అంటున్నాడు. అలాగే రెండో పాయింట్ ఏమంటున్నాడంటే పై కాస్ థీటా ఈక్వల్ టు 1 అంటున్నాడు. నా దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ రెండింటిని నేను డివైడ్ చేస్తున్నా.
పై క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా అవుతుంది, 1/1 అంటే 1. ఈ 1 ప్లేస్లో నేను ఏమని రాయొచ్చు అంటే tan 45 అని రాయొచ్చు, ఎందుకంటే tan 45 దగ్గరే కదా 1 అయ్యేది. సో ఆటోమేటిక్గా తీటా ఈక్వల్ టు ఎంత అని మాట్లాడొచ్చు అంటే 45 అని మాట్లాడొచ్చు. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాడు అడిగిన క్వశ్చన్ √3 ఇంటూ tan 2/3 తీటా, 2/3 తీటా అంటే 45 అని అర్థం. ప్లస్ 1 గురించి మాట్లాడుతున్నాడు. ఈ 45లో 3 అనేది 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 15 is 30. tan 30 అంటే 1/√3 అవుతుంది. సో √3 ఇంటూ 1/√3 ప్లస్ 1 అని అర్థం. √3 క్యాన్సిల్ అయిపోయింది, 1 + 1 మిగిలింది, 1 + 1 is 2. ఈ 2 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. The difference between simple and compound interest compounded annually a sum of money for 3 years at 10% per annum is 93 rupees. The sum is 3 ఏళ్ళకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు 10% చొప్పున 93 రూపీస్ అని. మనల్ని సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గమనించండి అమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ కనుక్కోవాలంటే 1 ఇయర్కి 10 చొప్పున 3 ఇయర్స్కి 3 10s 30 అవుతుంది. గమనించండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ కనుక్కోవాలి 10% చొప్పున అంటే మనకి బాగా గుర్తుంది 33.1% అని చాలాసార్లు చూస్తున్నాం. ఒకవేళ గుర్తు లేకపోతే ఇలా చేయండి అమ్మా. ఎలా చేస్తారు అంటే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ని 2 సార్లు వేసుకోవచ్చు, లేదా 10 + 10 + 10 ఫార్ములా ఉంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చిన్నదే కాబట్టి 2 సార్లు ఎఫెక్టివ్ వేసుకోండి, సరిపోతుంది. రైటా, 10% ఉన్నప్పుడు ఎఫెక్టివ్ ఫార్ములా 10 + 10 + 10 × 10/100 వేస్తాం. ఇది ఎన్ని ఇయర్స్ కంటే 2 ఇయర్స్ కమ్మా. ఒకసారి చెక్ చేయండి 2 ఇయర్స్కి. సో 0000 క్యాన్సిల్ అయిపోయింది. 10 + 10 20, 1 × 1 1, 20 + 1 21 అవుతుంది. గమనించండి, ఇది ఎప్పటికి? ఇది 2 ఏళ్ళకి. మనకు కావాల్సింది 3 ఏళ్ళకి కావాలి. అంటే 2 ఇయర్స్ దాన్ని తీసుకొని మరలా మనం ఎఫెక్టివ్ వేస్తాం. సో 2 ఇయర్స్కి 21, 1 ఇయర్కి 10, మొత్తం 3 ఇయర్స్కి వేస్తున్నా. సో 21 + 10 + 21 × 10/100 అని మాట్లాడొచ్చు. అబ్జర్వ్ చేయండి, 00 క్యాన్సిల్ అయిపోయింది. 21/10 అంటే 2.1. ఇది ఒక 21, ఇది ఒక 10, 31. 31కి 2.1 యాడ్ చేస్తే 33.1 అవుతుంది. అంటే 3 ఏళ్ళకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 33.1. మనకు కావాల్సింది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి. 33.1కి 30కి డిఫరెన్స్ 3.1 అమ్మా. సో డిఫరెన్స్ ఈజ్ 3.1%. దట్ ఈజ్ 93 రూపీస్ అని ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చేశాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమది సమ్ అంటే 100% కనుక్కుంటే సరిపోతుంది. చెక్ చేయండి. ఈ డెసిమల్ పోవటం కోసం మనం ఒక 0 తీసుకుంటాం ఇక్కడ. ఈ 31 93ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 × 1000 అంటే 3000 అవుతుంది. థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. The angles of elevation of top and bottom of flag kept on a flag post from 30 meters distance are 45 degree and 30 degree respectively. Height of the flag is, ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ గమనించండమ్మా. ఫ్లాగ్ పెట్టడానికి ఫ్లాగ్ పోస్ట్ ఉంది, దానిపైన ఫ్లాగ్ పెట్టారు. సో ఇప్పుడు ఆ ఫ్లాగ్ యొక్క టాప్ నుంచి బాటమ్ నుంచి చూసినప్పుడు 45 డిగ్రీ 30 డిగ్రీ అనే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏర్పడ్డాయి. హైట్ ఆఫ్ ఫ్లాగ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒక్కసారి మీరు పాయింట్ గమనించండమ్మా. ఇది ఫ్లాగ్ పెట్టడానికి వాడే ఫ్లాగ్ పోస్ట్. దీనిపైన ఏం చేశారంటే ఇక్కడెక్కడో ఫ్లాగ్ పెట్టారు. ఇది ఫ్లాగ్ యొక్క బాటము, ఇది ఫ్లాగ్ యొక్క టాప్. ఈ ఫ్లాగ్ యొక్క టాప్ నుంచి ఒక పాయింట్ని చూశాడు, ఫ్లాగ్ యొక్క బాటమ్ నుంచి అదే పాయింట్ని చూశాడు. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఎలా ఏర్పడ్డాయంటే గమనించండమ్మా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ 30 and 45గా ఏర్పడ్డాయి. ఇది 30, ఇది 45 అని గమనించాలి. రైట్, ఇక్కడ మనల్ని కనుక్కోమంది ఏంటంటే ఈ ఫ్లాగ్ యొక్క హైట్ కనుక్కోమన్నాడంటే ఈ పార్ట్ కనుక్కోవాలి. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడంటే ఫ్లాగ్, ఇదిగో చూడమ్మా, ఫ్లాగ్ కెప్ట్ ఆన్ ఏ ఫ్లాగ్ పోస్ట్ ఫ్రమ్ 30 meters డిస్టెన్స్. ఈ ఫ్లాగ్ పోస్ట్ నుంచి 30 meters డిస్టెన్స్లో ఆ పాయింట్ని గమనించాడు. అంటే ఈ డిస్టెన్స్ 30 meter అని అర్థం. గమనించండి. రైట్, ఇంకొక పాయింట్ గమనించండి అమ్మా. నేమ్ ఇస్తున్నా ఈ ట్రయాంగిల్కి. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ 45 తీసుకుంటే 45 యొక్క ఎడ్జసెంట్ సైడ్ ఎంతో ఆపోజిట్ సైడ్ కూడా అంతే. అంటే టోటల్గా లెంత్ ఆఫ్ ఏబి ఎంత అంటే 45 కాదు 30 మీటర్ కదా, 30 మీటర్ అని చెప్పాలి. ఎడ్జసెంట్ సైడ్ ఎంతైతే ఉందో ఆపోజిట్ సైడ్ కూడా అంతే ఉండాలి. ఎప్పుడంటే 45 యాంగిల్ ఉన్నప్పుడు. సో ఏబి టోటల్ లెంత్ ఈజ్ 30. మనకు కావాల్సింది ఏబి లెంత్ కాదు, ఈ పార్ట్ లెంత్ మాత్రమే సరిపోతుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే 30 డిగ్రీ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఒక పేరు ఇద్దాం. అంటే బీడీసీ అనే ట్రయాంగిల్ తీసుకుందాం. సో 30 డిగ్రీకి ఆపోజిట్ సైడ్ లేదు, మనకు తెలీదు, కనుక్కోవాలి. ఎడ్జసెంట్ మాత్రం 30 ఉంది. గమనించండి.
సో ఆపోజిట్ కావాలి అండ్ ఎడ్జసెంట్ ఉంది కాబట్టి tan తీసుకుందాం. tan 30 అంటే 1/√3 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే BD బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 30 అవుతుంది. ఒక్కసారి గమనించండి, ఈ 30ని ఏమని రాస్తారంటే 3 × 10 అని రాయండి. ఈ √3 ఈ 3ని √3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఫైనల్గా BD యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 10√3 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, √3 ప్లేస్లో 1.732 తీసుకోమన్నాడు కదా, మనం అప్రాక్స్గా ఏం చేద్దామంటే 1.7 తీసుకుందాం. సో 10 × 1.7 చేద్దాం, సరిపోతుంది. 10 × 1.7 అంటే 17 అవుతుంది. రైట్, మీరు గమనించినట్లయితే ఈ పార్ట్ యొక్క లెంత్ ఎంత అంటే 17. అబ్జర్వ్ చేయండి, 17. మనకు కావాల్సింది ఏంటి, AD లెంత్ కావాలి. అంటే ABలో నుంచి BDని అంటే 30లో నుంచి 17ని తీసేస్తే సరిపోతుంది. 30లో నుంచి 17 తీసేస్తే వాస్తవానికి 13 వస్తుంది. కరెక్ట్గా 17 తీస్తే 13 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, 30 కరెక్ట్గా 17ని తీయటం కాదమ్మా, 17.32ని తీయటం. సో 17.32ని తీస్తే 12.68 వస్తుంది కదా. 12.68 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి అమ్మా, 91 to 92, 98 to 99కి సంబంధించిన బార్ గ్రాఫ్ ఇచ్చాడు. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ అబోవ్ ద యావరేజ్ రిజర్వ్స్ టు దోస్ ఇన్ విచ్ ద రిజర్వ్స్ ఆర్ బిలో ద యావరేజ్ రిజర్వ్స్. మొత్తం క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఆ బార్ గ్రాఫ్లో యావరేజ్ కంటే ఎబోవ్ ఉన్న ఇయర్స్కి, యావరేజ్ కంటే బిలో ఉన్న ఇయర్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే బార్ గ్రాఫ్లో ఫస్ట్ మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ కనుక్కోవడం అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వెయ్యాలి. రైట్, ఒకసారి సమ్ చూద్దాం రండి. సమ్ చూసేటప్పుడు ముందేం చేద్దామంటే థౌజండ్స్ని యాడ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం రాసేనా ఒకేసారి, మీకు కనిపిస్తుందో లేదో. 2640, అలాగే 3720, అలాగే 2520, నెక్స్ట్ వచ్చేసరికి 3360 అమ్మ, నెక్స్ట్ వచ్చేసరికి 3120, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 4320, నెక్స్ట్ వచ్చేసరికి 5040, ఇంకొక పాయింట్ ఉందమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి 3120 ఇక్కడ రాసేస్తున్నా. రైటా, ఇప్పుడు మొత్తం మీద ఎన్ని రాశానంటే 8 వాల్యూస్ రాసా. డైరెక్ట్గా వరుసగా రాశాను కాబట్టి యాడ్ చేసేద్దాం ఇంకా. సో లాస్ట్ ప్లేస్ 0. నెక్స్ట్ వచ్చేసరికి 2 + 4 6, 6 + 2 8, 8 + 2 10, 10 + 6 16, 16 + 2 18, 18 + 2 20, 24. రైట్, యాడ్ చేస్తే 24 వచ్చింది. ఈ పార్ట్కి వెళ్ళిపోయి యాడ్ చేద్దాం. 1 + 6 7, 7 + 7 14, 14 + 5 19, 19 + 1 20, 20 + 3 23, 23 + 3 26, 26 + 2 28 అమ్మా, 28. ఇది యాడ్ చేద్దాం. 3 + 2 5, 5 + 3 8, 8 + 2 10, 10 + 3 13, 13 + 3 4 16, 16 + 4 20, 25 27. అంటే మొత్తం మీద 27,840 వచ్చింది. గమనించండి, టోటల్ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ 27,840. ఇది మొత్తం టోటల్. ఇప్పుడు నేనేం చేయాలి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో అంటే 8తో డివైడ్ చేయాలి, అప్పుడు యావరేజ్ వస్తుంది. సో 8తో కనుక డివైడ్ చేస్తే 8 3 times 24. ఇక మిగిలింది ఎంత మిగిలిందమ్మా, 8 3 times 24 పోతే ఇంకా 38 మిగిలింది. 8 4 times, 8 8 times, 8 0 times పోతుంది. గమనించండి, అంటే యావరేజ్ 3480. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 3480 కంటే ఎన్ని వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఒక వాల్యూ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఎక్కువగా ఉంది, ఇంకా 3480 కంటే ఇక్కడ ఒక వాల్యూ ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువగా యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ 3 years ఉన్నాయి కాబట్టి రాసేసా. మొత్తం 8 years, అందులో అబోవ్ 3 years ఉంటే బిలో 5 years ఉంటాయి కదా. సో అబోవ్కి బిలోకి రేషియో రాయమన్నాడు. 3:5 అవుతుంది. 3:5 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. The foreign exchange reserves in 96-97 were approximately what % of average foreign exchange reserves over the period under review? ఇక్కడ గమనించండి అమ్మ, వాడు ఏమంటున్నాడంటే 96-97లో ఉన్న రిజర్వ్స్ అనేవి యావరేజ్ పైన ఎంత పర్సెంట్గా డినోట్ చేస్తున్నాయని అడుగుతున్నాడు. అసలు 96-97లో ఉన్న రిజర్వ్స్ ఎన్ని అంటే 4320. ఇది యావరేజ్ పైన ఎంత పర్సెంటో కట్టమంటున్నాడు. ఇందాకే మనం ఫైండ్ అవుట్ చేసాం యావరేజ్ని 3480 అని ప్రీవియస్ బిట్లో కౌంట్ చేసాం. సో ఇంటూ 100 వేస్తే 96-97లో ఉన్న రిజర్వ్స్ యావరేజ్ పైన ఎంత పర్సెంటో చెప్తాయి. గమనించండి అమ్మా, క్యాన్సిల్ చేద్దాం. సో అక్కడ ఒకసారి గమనించండి, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే ఈ 00 తీసేసి దీన్ని 3.48 అని మాట్లాడతా. 3.48ని అప్రాక్స్గా 3.5 అని మాట్లాడతా. అమ్మ 3.5 అంటే 7/2 కదా. సో నేను అలాగే రాస్తున్నా, 3.5ని 7/2గా రాసా. గమనించండి, ఇప్పుడు నేను 7తో అప్రాక్స్గా క్యాన్సిల్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి అమ్మా, 7తో క్యాన్సిల్ చేస్తే 7 6 times 42.
ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అని చూసినట్లయితే ఇంకా 1 ఉంది, 12 అంటే 7 1 టైమే పోతుంది. జస్ట్ 61 టైమ్స్ క్యాన్సిల్ చేశా. 61 2 టైమ్స్ ఎంత అవుతుందని చెక్ చేస్తే 122 అవుతుంది. అంటే నా ఆన్సర్ అప్రాక్స్ 122 అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. The percentage increase in the foreign exchange reserves in 97, 98 over 93, 94. 93, 94తో కంపేర్ చేసుకుంటే 97, 98లో రిజర్వ్స్ అనేది ఎంత పెరిగిందని అడుగుతున్నాడు. గమనించండి అమ్మా. ఇక్కడ చూడండి 93, 94లో ఎంత ఉందంటే 2520 ఉంది. అలాగే 97, 98లో ఎంత ఉందంటే 5040 అంటే 5040 ఉంది. 2520 నుంచి 5040కి వెళ్ళిందంటే 2520 పెరిగింది. అబ్జర్వ్ చేయండి. సో సేమ్ నెంబర్ పెరిగింది కాబట్టి 100% ఇంక్రిమెంట్ ఉన్నట్టే కదా. సో ఇంక్రిమెంట్ ఎంత అంటే 100% ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 75. రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ద ఇయర్స్ 91, 92, 92, 93, 93, 94 టు ద డ్యూరింగ్ ద ఇయర్స్ 95, 96, 96, 97, 97, 98. మనల్ని అడుగుతున్న పాయింట్ ఏంటంటే 91, 91 to 92, 92 to 93, 93 to 94 ఈ టోటల్కి, అలాగే ఈ ఇయర్స్ యొక్క టోటల్కి రేషియో వేయమంటున్నాడు. యాడ్ చేద్దాం రండి. సో యాడ్ చేసేటప్పుడు చూడమ్మా 91, 98 అంటే ఈ మొదటి ఈ 3 ఇయర్స్ యొక్క సమ్ కావాలి. నేను ముందు థౌజండ్స్ని యాడ్ చేస్తున్నా. 2000, 3000, 5000, 2000, 7000. సో థౌజండ్స్ని యాడ్ చేస్తే 7000 వచ్చింది, యాడ్ చేసా. తర్వాత 100s యాడ్ చేస్తున్నా. 600, 700, 1300, 500. సో యాడ్ చేస్తే 1800 వచ్చిందమ్మా, అలాగే యాడ్ చేసా. నెక్స్ట్ 40 + 20, 60 + 20, 80. సో ఓవరాల్గా మొత్తం యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే ఇది 80, ఇది 8, ఇది 8. అమ్మ గమనించండి, ఫస్ట్ 3 ఇయర్స్ యొక్క సమ్ 8880 వచ్చింది. నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ యాడ్ చేసినట్లయితే ఎక్కడ అడుగుతున్నాడు వాడు 95, 95 అంటే ఇక్కడ నుంచి 95, 96, 96, 97, 98 వరకు ఇంతవరకు అడుగుతున్నాడు. ఈ 3 ఇయర్సే అడుగుతున్నాడు. ఇక్కడ కూడా థౌజండ్స్ యాడ్ చేద్దాం. 3000, 4000, 7000, 5000, 12000. సో థౌజండ్స్ యాడ్ చేస్తే 12000 వచ్చింది. అలాగే ఇక్కడ ఎంత, ఇక్కడ వచ్చేసరికి 100, 300, 400. సో 400 అలాగే రాస్తున్నా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంత ఉంది 20, 20, 40 + 40, 80. సో ఇక్కడ మొత్తం మీద మనకు మిగిలింది ఏంటంటే 12480 మిగిలింది. అబ్జర్వ్ చేయండి. సో 0, 0 బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసి రేషియో చెప్పాలి. గమనించండి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ పార్ట్లో 35 5 మల్టిపుల్ ఉంది. కానీ మన దగ్గర 1248లో అంటే సెకండ్ పార్ట్ 1248లో 5 మల్టిపుల్ లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. సెకండ్ ఆప్షన్కి వద్దాం. 35:31. ఇక్కడ చూడండి, ఫస్ట్ పార్ట్లో 35 అంటే 5 మల్టిపుల్ ఉంది ఇక్కడ. కానీ మన లెక్కలో 888లో 5 మల్టిపుల్ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు. థర్డ్ ఆప్షన్కి వద్దాం. ఒక్కసారి మీరు గమనించండి, మన ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ అవ్వాలి లేదా 4th ఆప్షన్ అవ్వాలి. ఇంకొక విషయం, మన లెక్కలో 888 1248 కంటే చిన్న నెంబర్. సో మనం క్యాలిక్యులేషన్ చేసినా ఇది స్మాలర్ పార్ట్ అవుతుంది, ఇది బిగ్గర్ పార్ట్ అవుతుంది. ఈ పార్ట్ బిగ్గర్ పార్ట్, ఇది స్మాలర్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు మన రేషియో ఏముండాలంటే స్మాలెస్ట్ నెంబర్ ఇస్టు బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలి. ఆప్షన్స్లోకి వెళ్ళి చూస్తే 4th ఆప్షన్లో చూడండి బిగ్గెస్ట్ నెంబర్ ఇస్టు స్మాలెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఆన్సర్ కాదు, థర్డ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.